ప్రజా సమస్యలపై ప్రజలతో కలిసి నిరసన చేపడితే పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి తెలిపారు. అక్రమ కేసులు కోర్టులో నిలబడవని, కోర్టు తీర్పుతో మరోసారి రుజువు అయిందని అన్నారు. ప్రజల సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తే 2018లో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, మిర్యాలగిరి, జంజరాల వెంకన్న, భీమనపల్లి శ్రీకాంత్, చింత యాదగిరితో పాటు మొత్తం 12 మందిపై నల్గొండ 2 టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసును సోమవారం కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నాడ్కట్పల్లి అద్దంకి బైపాస్పై పానగల్లు వద్ద ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని వెంటనే అరికట్టాలని, హైవే రోడ్డు నిర్మాణం చేయాలని అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందించలేదని తెలిపారు. దీంతో ప్రజలతో కలిసి తాము నిరసన కార్యక్రమం చేపడితే పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారని, ఈ కేసును సోమవారం కోర్టు కొట్టివేసిందని తెలిపారు. 29 అక్టోబర్ నుంచి ఈ యొక్క కేసులో మేము ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి, జాతీయ రహదారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అధికారుల దృష్టికి ఢిల్లీ దాకా తీసుకుపోయి దీన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా నిధులతోటి యొక్క జాతీయ రహదారిని అక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని, అనేక మంది ప్రాణాలు కాపాడటం కోసం ఫ్లైఓవర్ వెంటనే నిర్మించాలని మేము చేసినటువంటి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం స్పందించి దాన్ని వెంటనే మేము కేంద్రం నుంచి కూడా మంత్రి గారిని కూడా తీసుకురావడం జరిగింది. మినిస్టర్ తీసుకొచ్చి అక్కడ కూడా అన్ని కూడా త్వరితగతిన పనులు చేయించడానికి మేమందరం కూడా సహకరించి, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు శ్రీ గోలి మధుసూదన్ రెడ్డి గారు, ఇంకా మాతోటి ఉన్నటువంటి పానగల్లో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆ రోజు అందరం కలిసి ధర్నా చేయడం జరిగింది. అంటే ఆ ధర్నా కార్యక్రమంలో అంటే మా అందరి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేయకపోతే అనేక మంది ప్రాణాలు కోల్పోతాయని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఆ రోజు ప్రయత్నం చేశాం. సో ఇప్పుడు ఈరోజు ఆ కేసు గురించి గత 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. ఈరోజు న్యాయస్థానం ఆ కోర్టుని కొట్టివేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు జరిగిన సీసీ నెంబర్ 439/18 కేసులో న్యాయస్థానం అన్ని సాక్ష్యాలు కానీ ఇంక ఎవిడెన్స్లు కానీ సేకరించి ఇదన్నీ తప్పుడు కేసు అని చెప్పి నిర్ణయించి ఈరోజు తీర్పునిచ్చింది. ఈరోజు న్యాయం గెలిచింది. న్యాయస్థానానికి నేను ఎప్పుడు కృతజ్ఞుడినై ఇలాంటి తీర్పులు ఇంకెన్నో ఇవ్వాలని, ఇలాంటి కొట్టేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.